నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కాంతారా మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కాంతారా మూవీ అంటే కాంతారా 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే వచ్చింది. షూటింగ్లో ప్రాబ్లమ్స్ అవ్వడం కానీ, అటు షూట్లో యాక్ట్ చేస్తున్న పర్సన్స్కి ఇది అవ్వడం కానీ, ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసింది. బట్ ఈరోజు ఒక వీడియో అనేది రివీల్ చేసింది సార్, కాంతారా ది బిగినింగ్స్ అండ్ ఎండింగ్స్ అని చెప్పేసి అని. సో ఆ వీడియో చూస్తే అనిపించింది నిజంగా కాంతారా 2 మూవీ తీసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి అని. మరి ఈ మూవీకి సంబంధించి, ఆ వీడియోకి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళు ఈ జర్నీ మీద వాళ్ళు చేసింది ఇది, కాంతారా ప్రపంచంలోకి అడుగు పెడదాం అన్నట్టుగా వరల్డ్ ఆఫ్ కాంతారా అని చెప్పి వాళ్ళు బేకింగ్ వీడియో రిలీజ్ చేశారు ఈరోజు. అంటే వాళ్ళు ఎంత రిస్క్ చేసింది ఆ షూటింగ్లో, ఇవన్నీ వాళ్ళు విజువల్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. విశేషం ఏంటంటే కాంతారా క్రితం వచ్చిన కాంతారా ఏమో దానికి ప్రీక్వల్, ఇది కాంతారా చాప్టర్ 1 అని పెట్టారు. అంటే ఆ స్టోరీకి ముందు ఏం జరిగింది అని ఇందులో చెప్పబోతున్నారు. ఓకే, అంటే అంటే కాంతారా స్టోరీ కాంతారాకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అంటారు. ప్రీక్వెల్, ఓకే. ప్రీక్వెల్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే కాంతారా తర్వాత ఏం జరిగింది అని. కాదు, కాంతారాకి అప్పుడు ముందు స్టోరీ ఇది రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే. అప్పుడు కాంతారా కూడా రిషబ్ శెట్టి డైరెక్షనే, ఇది రిషబ్ శెట్టి డైరెక్షనే. ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ బిల్డింగ్ షాట్స్ కానీ, లేకపోతే విజువల్స్ కానీ వాళ్ళు మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు కదా. అవును, దాదాపు 350 రోజుల్లో 250 రోజులు షూటింగ్ రోజులే ఉన్నాయి. 3 ఇయర్స్ ఆ జర్నీ. కాబట్టి ప్యాకప్ చెప్పేసామన్నట్టు వాళ్ళు ఈ వీడియో రిలీజ్ చేశారు. విజువల్స్ అన్ని చాలా రిచ్గా ఉన్నాయి. ముఖ్యంగా బోతకోల నేపథ్యంలో జరిగిన స్టోరీ మనకు తెలిసిందే. ఆ క్లైమాక్స్ అప్పుడు హైలైట్ అయ్యింది. అసలు బోతకోల ఏంటి, ఆ వారాహి అక్కడ అమ్మవారు, ఆ విశేషాలు ఏంటి అనే దాని మీద ఆ బోతకోలకు సంబంధించిన నేపథ్యంలోకి వెళ్ళి వాళ్ళు చేసి ఉండొచ్చు. అయితే ఏమైందంటే ఈ సినిమా చేస్తున్నప్పుడే చాలామంది, రాకేష్ పూజారి అని అతను దీంట్లో నటించే అతను, అలా కొంతమంది ప్రమాదాలు జరగటం కానీ, కొంతమంది చనిపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఒక అశుభ సూచకంగా అందరూ భావించారు ఈ సినిమా షూటింగ్లో ఇలా జరగటం ఏంటి అని అనుకున్నారు. మొత్తానికైతే ఒక హైప్ ఉన్న ప్రాజెక్ట్గా చెప్పాల్సి వస్తుంది ఈ కాంతారా చాప్టర్ 1 అనేది. సార్, మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటారు? అంటే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది అని చెప్పేసి మనకు ఒక మేకింగ్ వీడియో అనేది రిలీజ్ చేశారు. బట్ ఇంకా రిలీజ్ ఎప్పుడు ఉందంటారు ఈ సినిమా? రిలీజ్ వాళ్ళే డేట్ ఇచ్చారుగా, అక్టోబర్ 2వ తారీఖుని రిలీజ్ అనేది. విజయదశమి రోజు రిలీజ్ అవ్వబోతుంది అంటారా సార్? ఒక 5 పూజ అనుకోవాలి ఇది కూడా. అంటే నాకు అదే గుర్తొచ్చింది సార్, ఎందుకంటే ఈ మూవీ వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ నిజంగా చెప్పాలంటే మళ్ళీ వీళ్ళు విజయదశమి రోజు మూవీ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అమ్మవారు అంటే మనకు తెలిసిందే ఒక ఉగ్ర రూపం. మరి ఎలా ఉండబోతుంది అంటే? ఇది కూడా అమ్మవారికి సంబంధించిన కథే కాబట్టి వాళ్ళు అప్పుడు ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే విశేషం ఏంటంటే దానికి ముందు వారం ముందే ఓజీ సినిమా, అవును, అఖండ 2 రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటి ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా అనే ఒక ఆలోచన అయితే ఉంది. అంటే అంటే ఆ 2 మూవీస్కి ఈ మూవీస్కి మనం చూసుకున్నట్లయితే జస్ట్ 1 వీకే కదా సార్ గ్యాప్. 2 సినిమాలు కదా, ఆ 2 సినిమాలు కాబట్టి గ్యాప్ 1 వీకే ఉంది కాబట్టి కలెక్షన్స్ మీద. పైగా ధనుష్ సినిమా కూడా ఒకటి ఉంది, అక్టోబర్ 2 ఇడ్లీ కడాయి అనే సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా ఎఫెక్ట్ కూడా మళ్ళీ ఉంటుంది ఖచ్చితంగా. అంటే వేరే సినిమాలు ఉన్నా కానీ ఒకప్పుడు అన్ని సినిమాలు వచ్చినాయి కదా, ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే దాంతోపాటు ఇంకొక సినిమా రిలీజ్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు అయితే ఆ ఫీలింగ్ ఉండేది కాదు. ఒకేసారి 4-5 సినిమాలు ఒక వారంలో 4-5 సినిమాలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు అంత భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటారు సార్? అంటే థియేటర్ల సంఖ్య ఒకప్పుడు 3000 థియేటర్లు ఉంటే ఇక్కడ 1500 థియేటర్లు ఉన్నాయి. థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కువ థియేటర్లు ఒకే సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఎక్కువ అమౌంట్ ఒకే రోజు వస్తుంది. నిర్మాతలకు ఒక విధంగా మంచిదే ఇది. ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసుకుని 100 రోజులు ఆడించేసి డబ్బులు పోగేసుకునే బదులు వారం రోజుల్లో డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. 2 వారాలు ఆడితే బ్రహ్మాండంగా సినిమా నిర్మాత సేఫ్ జోన్లో ఉంటాడని చెప్పాల్సి వస్తుంది. పైగా ఈ సినిమా బ్యానర్ కూడా హోంబలే వాళ్ళు, కేజీఎఫ్ చేసిన వాళ్ళు. ఆ హోంబలే సంస్థకి మంచి పేరుంది, వాళ్ళు మంచి హిట్లు కొట్టారు, వాళ్ళకి మంచి నెట్వర్క్ ఉంది ఇక్కడ రిలీజ్కి సంబంధించి. కాబట్టి అప్పుడు కాంతారా ఇక్కడ గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఈసారి కూడా ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి తెలియదు. సో ఇంకా దాని గురించి ఇంకా అప్డేట్స్ మనకేం రాలేదు. బట్ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసేసారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ చేసేసుకుని వాళ్ళు అక్టోబర్లో రిలీజు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా చాలా, అంటే ఫస్ట్ పార్ట్ కన్నా చాలా రిచ్గా ఉండేట్టుగా ఉంది సినిమా అయితే. కంపేర్ చేసుకుంటే కాంతారా 1కి దీనికి అది క్లైమాక్సే హైలైట్ అయింది చెప్పాలంటే. ఒక విధంగా దానికి మించి ప్రచారం వచ్చింది. కాంతారాకి అంత రేంజ్ సినిమా కాకపోయినా సినిమా అంతా క్లైమాక్స్ హైలైట్ అయ్యేసరికి చాలా గొప్ప సినిమాగా ఫీలింగ్ వచ్చింది. మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా మరి ఇంకా దానికన్నా బెటర్గా ఉంటుందా? మరి ఆ కంపారిజన్ మొదలవుతుంది కదా, సో దాన్ని మించి ఉంటుందా? క్వాలిటీ మేకింగ్ వీడియో చూస్తే మాత్రం దాన్ని మించి ఉండేలాగా ఉంది. అవును సార్, ఎక్కడ రాజీ పడకుండా వీళ్ళు చేశారనేది అర్థమవుతుంది. మేకింగ్ వీడియో చూస్తే మాత్రానికి అలానే అనిపించింది సార్, ఎక్కడ రాజీ పడలేదు. అండ్ కాంతారాని మించి ఉండేలా ఉంది అన్నట్లయితే మనకి ఖచ్చితంగా అందులో కనిపిస్తుంది. రిషబ్ శెట్టి కూడా ఒక డైరెక్టర్గా ఇటు పక్క మళ్ళీ హీరోగా 2 పాత్రలు పోషించాడు. అండ్ ఆ విజువల్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి సార్ అసలు చెప్పాలి అంటే. అతను బాడీ స్ట్రక్చర్ అనేది బాగా ప్లస్ అయింది ఈ సినిమాకి. అతను మళ్ళీ పైగా అతను మంచి థియేటర్ నుంచి వచ్చాడు వ్యక్తి. నటన మీద వాళ్ళు ఆ టీము 3 ఫ్రెండ్స్, వాళ్ళు ఆ 3 ఫ్రెండ్స్లో రిషబ్ శెట్టి, 3 చక్కగా సెటిల్ అయిపోయారు. రాజ్బీ శెట్టి ఒక అతను, ఇంకొక అతను చార్లీ 777లో నటించిన హీరో. వీళ్ళు 3 ఫ్రెండ్స్గా వచ్చి రిషబ్ శెట్టి కాంతారాతో మనకి ఎవరో రిషబ్ శెట్టి ఎవరనేది తెలిసింది. ఆ తర్వాత బెల్బాటం అనే ఒక సినిమా కూడా వచ్చింది అతనిది. కానీ రిషబ్ శెట్టికి కాంతారా అంటే రిషబ్ శెట్టి అనేది ఒక నాటుకుపోయింది. ఓకే సార్, కాంతారా మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.